నాకు బ్లాండ్ బాస్టర్‌లా ఈ గడ్డలాగా అయింది. సంచి మొత్తం తీసేయాలె. ఈ యూరిన్‌కి ఒకటి పైప్ పెట్టాలి. ఇక్కడ సంచి పెట్టుకోవాలె. మేజర్ ఆపరేషన్ మీ బిడ్డలకు, కొడుకులకు అందరికి చెప్పుకో అన్నాడు. అంటే ఇక్కడ పలానా పునర్జన్మ హాస్పిటల్ ఉంది అని మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. నా పేరు ముత్యాల సోమయ్య. నాకు బ్లాండ్ బాస్టర్‌లా ఈ గడ్డలాగా అయింది. అయితే అక్కడ ఎక్కడ చూపెట్టినా, ఖమ్మం చూపెట్టినా, విజయవాడ చూపెట్టినా, 2, 3 దుక్కులు చూపెట్టినా. అక్కడ చూపెడితే వాళ్ళు ఇక్కడ ఒకటే చేస్తాం కానీ బయాప్సీ చేసి చూస్తాం కానీ ఏం చేయాలన్నా మళ్ళీ హైదరాబాదే పోవాలన్నారు. అయితే డైరెక్ట్గా హైదరాబాదు వచ్చినాం. బయాప్సీ చేసి ఇది క్యాన్సర్ గడ్డ ఇట్లా సంగతి అని చెప్పి దాన్ని ఆపరేషన్ చేశారు మార్చి 20న. మార్చి 20న చేసిన తర్వాత ఏం చెప్పారు, 4 కీమోలు పెట్టాలి ఇట్లా సంగతి అని చెప్పారు. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజులకు ఒక కీమో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ 20 రోజులకు రమ్మన్నారు. 20 రోజులకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు, నీ కిడ్నీ కొంచెం స్మాల్ అయిపోయింది, నీకు ఇది పెట్టకూడదు ఇట్లా సంగతి అని చెప్పారు. మరి ఏం చేయాలి సార్ అని అడిగిన. అయితే పెద్ద సార్ దగ్గరికి పో అన్నాడు. పెద్ద సార్ దగ్గరికి పోయినా. పెద్ద సార్ దగ్గరికి పోతే అన్నాడు కదా, ఆ యూరిన్ సంచి మొత్తం తీసేయాలి, ఈ యూరిన్కి ఒకటి పైప్ పెట్టాలి, ఇక్కడ సంచి పెట్టుకోవాలి, నీ జీవితకాలం అట్టనే ఉండాలన్నాడు. మేజర్ ఆపరేషన్ మీ బిడ్డలకు, కొడుకులకు అందరికి చెప్పుకో అన్నాడు. అంటే సర్లే అని వెళ్ళేసి వచ్చి అది ఆపరేషన్ తట్టుకోలేనని వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ పలానా పునర్జన్మ హాస్పిటల్ ఉంది అని మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సర్లే అని చెప్పి అదే రోజున వచ్చి ఇక్కడ తీసి మందులు తీసి వాడుకుంటున్నా. ఇప్పటికీ 3 తేపలు అయిపోయిందంటే 4 నెలల 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ తేప వాడితే 6 నెలలు అయితే 6 నెలలు మందులు వాడాలన్నారు. 6 నెలలకు సరిపోయి ఇప్పుడు కూడా మందు తీసుకున్నా. దానికోసమనే వచ్చాను. నాకైతే ఆరోగ్యంగానే ఉన్నా. తగ్గినట్టు కనిపిస్తూనే ఉంది, మంచి హుషారుగానే ఉంటాను, మంచిగానే ఉంటాను. అంతకుముందు ఇక అసలు యూరిన్ వస్తే తట్టుకోలేకపోవటం, అసలు చాలా తిప్పలుగా అయ్యేది. అట్లా రాకపోవటం యూరిన్, ఇది వాడిని కానీ సాపుగా రావటం మంచి బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఆయన హాస్పిటల్ అన్నీ తిరిగిండట. తిరిగితే ఆపరేషన్ చేయాలి తప్పదని చెప్పారట. చెప్తే ఇక సర్లే అని చెప్పి ఆయనకి ఎవరు చెప్పారో ఈ పునర్జన్మ వాడమని చెప్పారు. అయితే మా ఫ్రెండ్కు ఆయన చెప్పిన, ఆయన వాళ్ళ సేట్ అన్నమాట. అయితే ఇట్లా సంగతి అని చెప్పిండు. చెప్తే సర్లే అని చెప్పి మా ఫ్రెండ్ నాకు చెప్పిండు. అయితే నేను ఆయన వాళ్ళ ఫ్రెండ్కు కూడా నేను ఫోన్ చేసి ఖమ్మం మాట్లాడితే వివరంగా అన్నీ చెప్పిండు. నీకు కావాలంటే మందులు కూడా చూపెడితే ఖమ్మం రా అన్నాడు. మాకు 40 కిలోమీటర్లు ఖమ్మం. సరే ఇక నేను వస్తాను రాను లేని నాకు చేత కాదులేండి, సరే మీరు చెప్తే నమ్మకం అని చెప్పిన. మా ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా మీ సంగతి నెంబర్ ఇచ్చాడు అని చెప్పాను. అట్టని చెప్పారు. ఇక మందులు తీసుకొని వాడతానా, నాకు సాఫ్గా ఇప్పటికైతే మంచిగానే ఉన్నా.